విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. మహాశివరాత్రి జరుపుకోవాలంటే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో మాఘ బహుళ చతుర్దశి తిథి ఉండి తీరాలి. ఈ ప్రకారం చూస్తే ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఉదయం 9:47 నుంచి మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఉదయం 8:41 వరకు చతుర్దశి తిథి ఉంది. అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉండాలన్న నియమం ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈరోజు త్రికాల సంధ్యలు శివారాధనకు శ్రేష్టమైనవి. శివరాత్రి జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో ఉంది. ఈ ప్రకారంగా శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే అంటే త్రయోదశి రోజు నుంచే శివదీక్షను చేపట్టాలి. రానున్న మహాశివరాత్రి రోజు ఉపవాస జాగారాలతో మనసంతా శివునిపై లగ్నం చేసి శివరాత్రి జరుపుకుంటామని శివుని సమక్షంలో శివదీక్ష చేపట్టాలి. హిందూ సనాతన ధర్మంలో మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు. ఉపవాసం, శివార్చన, జాగారం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. శివరాత్రి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది జాగరణ. శివరాత్రి మహత్యం అంతా రాత్రి వేళలో ఉందంటారు. అందుకే రాత్రి సమయంలోనే మహాశివునికి అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు. శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదేనని నమ్ముతుంటారు. అందుకే రాత్రి వేళలోనే మహాశివరాత్రి నాడు శివపార్వతులకు వైభవంగా కళ్యాణం జరిపిస్తుంటారు. శివరాత్రి నాడు జాగారం చేయడం ఎంతో విశిష్టమైనదిగా చెబుతుంటారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణం చేయడం వల్ల ఆరోగ్యపరంగాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతారు. మహాశివరాత్రి నాడు భక్తులంతా జాగరణం చేస్తుంటారు. సుమారు రాత్రి 12 గంటల సమయంలో ఆ పరమశివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడు గనుక ఆ స్వామివారి దర్శన భాగ్యం కోసమే భక్తులంతా జాగరణ చేస్తారని చెబుతారు. మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాలని మాచిరాజు చెబుతున్నారు. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు ఆ రోజున తలంటు స్నానం చేయకూడదని, తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. చాలామందికి తలస్నానానికి, తలంటు స్నానానికి తేడా తెలియదు. తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం. తలంటు స్నానం అంటే తలకి నూనె రాసుకొని కుంకుడుకాయ లేదా షాంపుతో స్నానం చేయడం. కాబట్టి శివరాత్రికి ముందు రోజే తలంటు స్నానం చేసి పండగ రోజు తల స్నానం చేయాలని సూచిస్తున్నారు. మహాశివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాలు, పెరుగు, తేనె మరియు గంగాజలంతో అభిషేకం చేయవచ్చు. రుద్రాభిషేకం చేయడం వల్ల భక్తులకు శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది మరియు జీవితంలో సుఖ సంతోషాలు, సంపదలు వస్తాయని నమ్ముతారు. హిందూ ధర్మంలో మహామృత్యుంజయ మంత్రాన్ని శివుని అత్యంత శక్తివంతమైన మంత్రంగా భావిస్తారు. జీవితంలోని అన్ని వ్యాధులు, దోషాల నుండి విముక్తి పొందడానికి మహాశివరాత్రి రోజున శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించవచ్చు. శివుడికి బిల్వపత్రాలు అత్యంత ప్రియమైనవి. ఈ రోజున భగవంతుడు భోలేనాథుని పూజించి ఆయనకు బిల్వపత్రాలను సమర్పించండి. శివుడికి బిల్వపత్రాలు సమర్పించడం వల్ల ఆయన త్వరగా ప్రసన్నమై భక్తుల కోరికలను నెరవేరుస్తారని నమ్ముతారు. ఇక మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు కేవలం సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలని, పాలు, పండ్లను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. శివరాత్రి రోజున చాలామంది ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు. కానీ శివరాత్రి రోజు ఎవరు కూడా ఇలా ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అంటున్నారు. కాబట్టి కనీసం పాలు, పండ్లు అయినా తీసుకోవాలని సూచిస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజున ఉపవాసం విరమించి కేవలం సాత్విక ఆహారం తినాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదని, ఓ నమశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని అంటున్నారు. అశౌచం ఉన్న వాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండకూడదని అంటున్నారు. అశౌచం అంటే జాత శౌచం, మృతా శౌచం అంటే బిడ్డ జన్మించి ఉన్నప్పుడు పురుడు ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి మైల ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు ఉపవాసం ఉండకూడదని అంటున్నారు. ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండడమని అర్థం. ఉపవాసం ఉండేవారు శివనామస్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండాలని అంటున్నారు. ఉపవాసం చేసేటప్పుడు మాత్రం నమశివాయ లేదా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని ఖచ్చితంగా స్మరించుకోవాలని సూచిస్తున్నారు.
పురాణాల ప్రకారం ఓ రోజు పార్వతీదేవి శివుణ్ణి ఉద్దేశించి శివరాత్రి ప్రాముఖ్యతను ప్రశ్నించగా శివుడు ఈ రోజు తనకు ఎంతో ప్రీతికరమైనదని భక్తులు ఉపవాసం ఉంటూ జాగరణ పాటిస్తే వారికి అనేకమైన శుభ ఫలితాలు లభిస్తాయని తెలిపారు. శివరాత్రి రోజున భక్తుల నియమ నిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో అభిషేకం చేస్తే పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు. కొన్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించి పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజలు చేస్తే భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. ఈ రోజున జాగరణ ఉండటం వల్ల శివుడు తన భక్తులను నరక భయాల నుంచి కాపాడతాడని విశ్వసిస్తారు. ఈ ఒక్కరోజు ఉపవాసం, జాగరణ పాటిస్తే ఎలాంటి తీర్థయాత్రలు, వ్రతాలు చేయవలసిన అవసరం లేకుండా శివుని కృపను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మొత్తానికి మహాశివరాత్రి హిందువుల ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైన పండుగ. శివుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించే భక్తులు ఉపవాసంతో, జాగరణతో, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి శివుని ఆశీస్సులు పొందుతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.